లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటన తెలంగాణలో మంటలు రేపుతోంది. దాడి వెనుక కేటీఆర్ కుట్ర ఉందన్న విషయం బట్టబయలైందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసులో ఎంతటి వారున్నా శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి. ఏంటి ప్రభుత్వ వైఫల్యాలు మీరు ఎండగట్టేది? ప్రభుత్వం పరిశ్రమలు పెట్టాలని చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వ వైఫల్యం. లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగాల కోసం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ ప్రకటించి నిత్యం ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయటమే ప్రభుత్వ వైఫల్యమా? లేకపోతే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేదవాడికి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా విధానం అందించాలని ఈ సంవత్సరం 5,000 కోట్లు ఖర్చు పెడుతూ ముందు తీసుకుని పోవటం ప్రభుత్వ వైఫల్యమా? ఎవరైతే ప్రమేయం ఉందో ఆయా జిల్లాలో ఆ నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా అప్పట్లో ట్యాపింగ్ జరిగిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సంచలనమైనటువంటి వార్త ఇది. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా మరి ఇప్పటికే విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగా ఏదైతే సమాచారం ప్రకారంగా వచ్చినటువంటి కొంతమందికి ఇప్పటికే నోటీసు ఇచ్చిరని మనం కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన నోటీస్కు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద ఏం సమాధానం ఇస్తారో చూసి దాని మీద ప్రభుత్వం దిగజారి ఎంతకైనా తెగిస్తారనేటువంటిది నిన్న లగచర్లలో జరిగిన ఘటనను చూస్తే తెలంగాణ సమాజం మొత్తం ముక్కున ఏలేసుకుంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాం. ఈ రాష్ట్రంలో ఐటీ విస్తరించింది, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మించడం గొప్పగా చెప్పుకున్న వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంటే అధికారుల మీద దాడులు చేపించటం, అధికారుల మీద దాడులు చేపించడానికి కుట్రలు చేయటం, అధికారుల మీద దాడులు చేయడానికి ప్లాన్లు చేయటం, అధికారులను అంతమోదించడానికి కుట్రలు చేయటం అంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. తెలంగాణ ప్రజలను తమ దుందుడుకు చర్యలతో తెలంగాణ యొక్క మరి ఈరోజు అభివృద్ధిని ఆటంకం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం నడుస్తున్నది. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని చూస్తే తెలంగాణకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగదు. వీళ్ళ విషయాలను కూడా అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రకమైనటువంటి మరి ప్రజలను ప్రేరేపితం చేసేటువంటి తమ అసమర్థత నుంచి తప్పించుకునేటువంటి విధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు, టీఆర్ఎస్ యొక్క అవినీతి కుంభకోణమే దర్యాప్తు జరగదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద చర్యలు ఉండవు. కాబట్టి రెండు పార్టీలు కూడా మరి మూడో అంశాన్ని ఎత్తుకొని ప్రజలను దాని మీద దృష్టిని కేంద్రీకరించి తమ అవినీతి నుంచి, టీఆర్ఎస్ తమ యొక్క అసమర్థత నుంచి, తమ యొక్క ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకునేటువంటి చర్యల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేటీఆర్ అనేటోడు ఆయన చేతి కూడా ఉన్నది, ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు. అసలు ఇటు బాగా మస్తి తగ్గలేదు, వీళ్ళది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి. ప్రభుత్వం మారింది, పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి. ఇప్పుడు లోపలేయాల నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి వెధవల్ని, కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్లి తెలంగాణ తీసి బయటపడాలి వీళ్ళందరినీ. నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసేటువంటి నేరాలకు, నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా? చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా? నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత. నువ్వు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత. పీడిత ప్రజలకు, పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత. నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాని, మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు. పెడితే పెట్టు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం.